నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు, వేలాది మంది భక్తుల సమక్షంలో కన్నుల పండుగగా నిర్వహించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణం జరుగుతుండగా ఇక్కడి సాంప్రదాయం ప్రకారం హోమగుండం వెలిగించగా పెద్ద ఎత్తున భక్తులు కర్పూరం వేసి మొక్కులు తీర్చుకున్నారు. దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కొన్ని వందల కోట్ల సంవత్సరాలు ముందు ఉద్భవించింది. శ్రీ గంటి హరీష్ మాధుర్ గారు అలాగే మాన్యశ్రీ బండారు శ్రీనివాసరావు గారు, వారి కుటుంబ సభ్యులు, జనసేన ఇన్ఛార్జ్ కొత్తపేట వారు రాష్ట్ర ప్రభుత్వం తరఫుని స్వామివారికి కళ్యాణ వస్త్రాలు సమర్పణ చేయడానికి ఆహ్వానం చేస్తూ ఉన్నాం. వారు వచ్చి స్వామివారి సన్నిధానంలో స్వామివారికి కళ్యాణ వస్త్రాలను సమర్పణం చేయబోతూ ఉన్నారు. గోవిందా. చిన్నగా మొదలై ఆ దేవాలయంలో ప్రథమంగా ఈశాన్యం మూలగా ఉన్న కళ్యాణ మండపంలో ఈ కళ్యాణ మహోత్సవం జరిగేది. కొన్ని సంవత్సరాల తర్వాత వెంకటేశ్వర స్వామి వారి దివ్య లీలా కళ్యాణ మహోత్సవంలో భక్తులు వాసంశెట్టి సుభాష్ గారు దంపతులు, వారి కుటుంబ సభ్యులు భక్తిపూర్వకంగా స్వామివారికి ఉభయ దేవేరుడికి నమస్కరించి సమర్పించిన చీనాపురములు గోవింద. దేవస్థానం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య లీలా కళ్యాణ మహోత్సవంలో సర్వ భక్తుల తరపున, గ్రామస్తుల తరపున ఆలయ కార్యనిర్వహణాధికారి వారు శ్రీ నల్లం సూర్య చక్రధర్రావు గారి దంపతులు భక్తిపూర్వకంగా స్వామివారికి శ్రీ నల్లం సూర్య చక్రధర్రావు గారి దంపతులు సత్య